ఈ పర్యటనకి ఎవరు కూడా నేతలు పార్టిసిపేట్ చేయొద్దు అని బాలకృష్ణ ఆదేశించినట్టు తెలుస్తుంది. అసలు ఎందుకు ఇలా ఆదేశించినట్టు సమాచారం అండి? ఆయన ఆదేశించాల్సిన అవసరం లేదండి, ఆయనకు అవసరం లేదు. హలో, ఈ జూనియర్ ఎన్టీఆర్ పార్టీ వ్యతిరేకులతో చేతులు కలుపుతున్నాడనే అభిప్రాయం తెలుగుదేశం పార్టీ నాయకుల్లో కార్యకర్తల్లో బలంగా ఉందండి. దానికి కారణం ఏమంటే తనకు ఎంతో సన్నిహితుడైనటువంటి చంద్రబాబు గారి మీద తన అనుచరులు విమర్శలు చేస్తుంటే ఆయన సమాధానం చెప్పకుండా వాటిని ఖండించకుండా మెదలకుండా ఉన్నారు. ఆయన కాముగా ఉన్నారు అంటే అతను సమర్థించినట్టుగానే తెలుగుదేశం పార్టీ శ్రేణులన్నీ కూడా భావిస్తున్నారు. అందువల్ల జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి ద్రోహం చేస్తున్నాడనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా స్వచ్ఛందంగా పార్టీకి ఇవాళ తన కార్యక్రమాలకు దూరంగా ఉన్నారండి. అంటే ప్రతి దాంట్లో కూడా జూనియర్ ఎన్టీఆర్ బాబాయ్ పేరునే చెప్తూ ఉంటారు, బాబాయ్ నే అప్రిషియేట్ చేస్తుంటారు. ఈ నేపథ్యంలో మీరు బాలకృష్ణ గారి మేనల్లుడు, మీకు తెలిసి ఉంటుంది, అసలు ఏంటి ప్రాబ్లం ఏంటి ఇద్దరి మధ్య కూడా? ఎటువంటి ప్రాబ్లం లేదండి, ఫ్యామిలీలో ఎటువంటి ప్రాబ్లం లేదు. తెలుగుదేశం పార్టీకి ఆయన సపోర్టివ్ గా లేరనే ఉద్దేశంతోనే తెలుగుదేశం పార్టీ శ్రేణులు విజయవాడ నగరంలో ఈ రోజు నాయకులు గాని కార్యకర్తలు గాని ప్రథమ ద్వితీయ శ్రేణి నాయకులందరూ కూడా ఈ రోజు ఆయన కార్యక్రమాలకు దూరంగా ఉండడం జరిగింది. దీంట్లో బాలకృష్ణ గారికి జూనియర్ ఎన్టీఆర్ కి మధ్య విభేదాలు ఉన్నాయని భావించడం అపోహేనండి. బాలకృష్ణ గారు ఆదేశించారంటే కూడా చాలా తప్పండి, అది కరెక్ట్ కాదు. అంటే ఇప్పుడు బాలకృష్ణ ఏదైతే ఆదేశించారో పార్టీ నాయకులని, దీన్ని బట్టి తెలుస్తుంది ఇక్కడ బాలకృష్ణకి జూనియర్ ఎన్టీఆర్ కి మధ్యలో విభేదాలు ఉన్నట్టు కనిపిస్తుంది. దీనిపై మీరేమంటారు? విభేదాలు ఉండాల్సిన అవసరం లేదండి. అసలు బాలకృష్ణ గారి స్థాయి వేరు, జూనియర్ ఎన్టీఆర్ స్థాయి వేరు. బాలకృష్ణ గారు జూనియర్ ఎన్టీఆర్ తో విభేదించాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఆయన స్థాయికి తగ్గదు కాదది. బాలకృష్ణ గారు దూరంగా ఉన్నామన్నారు అని చెప్పడం కూడా కరెక్ట్ కాదండి. శ్రేణులందరూ స్వచ్ఛందంగానే దూరంగా ఉన్నారు. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ నాయకులను విమర్శిస్తుంటే ఆ అనుచరులు ఖండించలేదు కాబట్టి. కానీ మీరు చెప్తున్నారు ఇద్దరు కూడా ఒకే కుటుంబ సభ్యులు, బాలకృష్ణ గాని జూనియర్ ఎన్టీఆర్ కానీ ఇద్దరు ఒకే కుటుంబ సభ్యులు. కానీ ఇక్కడ పార్టీ నాయకులు ఎవరూ కూడా హాజరు కావద్దని ఆదేశించడం జరిగింది. కేవలం అభిమానులే ఆయన రిసీవ్ చేసుకోవడానికి వచ్చారు. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటారు? ఎవరు ఆదేశించారు? పార్టీ నాయకులు ఆదేశించలేదండి. ఎవరు పార్టీ నాయకులే ఆయన పార్టీకి లాయల్ గా లేడు కాబట్టి, ఆయన పార్టీకి ఒబీడియంట్ గా లేడు కాబట్టి పార్టీ నాయకులే దూరంగా ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీ స్పందన తెలియజేసినందుకు.